శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి నారాయణరావు శర్మ, CMA చేశాను, MA ఆస్ట్రాలజీ కూడా చేశాను 1999లో. సరే అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం జనవరి 1 నుంచి 31 జనవరి వరకు కూడా, అంటే 2026 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది 12 రాశి వారి మీద కూడా తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. లేదా మీ ఆది ఆస్ట్రాలజీకి మీరు ఫోన్ చేయొచ్చు. 7075389589 7075389589 కాల్ చేయొచ్చు. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల, కొద్దిగా షూట్స్లో ఉండడం వల్ల, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వల్ల కొంచెం లిఫ్ట్ చేయకపోవచ్చు. మీరు వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అంతే కదండి, జాతకాలే కాదు, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, అంటే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, వివాహ ముహూర్తాలు కానీ, అట్లాగే అనేక రకాలైన మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా కూడా నేను తప్పకుండా మీకు నేను చెప్పగలను. అంతేకాకుండా వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెప్తే నేను దాని పరిష్కార మార్గాలు కూడా సూచిస్తాను. ఈ నెల మొత్తం కూడా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. 12 రాశి వారికి తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. మనం గ్రహం అంటే గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు వారు నలుగురు కూడా, అంటే 4 గ్రహాలు కూడా ఆల్మోస్ట్ 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలోను. అంతేకాకుండా 13th ఆఫ్ జనవరిలో శుక్రుడు మకరంలోను, 14వ తారీఖు రవి మకరంలోను, 16వ తారీఖు కుజుడు మకరంలోను ఎగ్జాల్టేషన్ ఉంటాడు, ఉచ్ఛలో ఉంటాడు. అలాగే 17వ తారీఖు బుధుడు మకర రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 13, 14, 16, 17 తారీఖుల్లో కూడా, అంటే ఆల్మోస్ట్ అంటే 15th నుంచి ఆఫ్ జనవరి నుంచి కూడా శోభాలతో ఒకలాగా ఉంటాయి. 15th జనవరి లోపల ఫలితాలు ఒక విధంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గ్రహాల యొక్క రాశులు మారుతున్నారు కదా, 4 గ్రహాలు ఇచ్చే ఫలితాలు రాశులు కానీ డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా రాహు మీకు అద్భుతంగా మీకు కుంభరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలో. ఈ విధంగా 9 గ్రహాలు కూడా 12 రాశిలో ఉన్నాయండి. వృషభ రాశి వారికి జనవరి నెల అంటే కొత్త సంవత్సరంలో కూడా చాలా చాలా అద్భుతంగా ఉందండి. మీకు అంటే ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు. మీకు రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో మీ చేతికి అందుతాయి. మీకు ఏమైనా లోన్స్ సంబంధించిన వ్యవహారాల్లో కానీ, ఎవరికైనా అప్పులు ఇస్తే రావడం కానీ, ఇవన్నీ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో మీరు బాగా పాపులారిటీ పెరుగుతుంది, మీకు ఉండడంలో సందేహం లేదు. అంతేకాదండి, మీరు చాలామంది సింగర్స్ ఉంటారు, గాయకులు అంటాం మనం. వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వచ్చి విదేశాల్లో ప్రోగ్రామ్స్ కూడా అంటే వెళ్ళి చేయడానికి కూడా అవకాశం ఉంది. ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్స్లో మీరు పాటలు పాడడం, ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సందేహం లేదు. ముఖ్యంగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు చెప్పాలండి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ధన సంపాదన, అదృష్టము, అలాగే రికగ్నైజేషన్, గుర్తింపు, గౌరవ మర్యాదలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈసారి. అంటే ఈ నెల మొత్తం కూడా షార్ట్ జర్నీస్, ఎక్కువగా మీ తమ్ముళ్ళనో చెల్లెళ్ళనో మీ ఊరినో చూడడం కోసం చక్కగా సరదాగా వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా వాహన యోగం కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇదే కాకుండా తీర్థయాత్రలు, థర్డ్ భావం కూడా చెప్తాం, చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కానీ చదువులో మాత్రం మీకు ఆటంకాలు కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు కేతు ప్రభావం అనుకోండి, అది చిన్న చిన్న విషయాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి చదువులో. ఆటంకాలు అంటే అది మరీ విపరీతంగా కాదు. కాకపోతే అంటే కష్టపడి చదవాల్సిందే. మీ తల్లిగారికి ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాదండి, వాహన భాగ్యం కానీ, వాహనాలు కొనుక్కోవడం, లేకపోతే గృహాలు కొనుక్కోవడంలో ఆలస్యం అవడానికి మాత్రం అవకాశం ఉంది. ఏదేమైనా మీ సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఎందుకు ఆడపిల్లలు చెప్తున్నాను అంటే రీజన్ ఏంటంటే, శనీశ్వరుడు పంచమస్థానం చూడడం వలన, పంచమస్థానాపతి బుధుడు అవ్వడం వలన. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడే తప్ప ఆ బుధుడు అనేవాడు పంచమస్థానాధిపతి బ్రహ్మాండంగా చాలా చాలా బాగున్నాడు. ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీ ఆడపిల్లలే ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు.
సరే అది పక్క పెడదామండి. డెలివరీ టైంలో కూడా కొంతమందికి ఆలస్యం అవ్వడానికి అవకాశాలు కొంతమంది ఉంటాయి. ఏదేమైనా మీ వృషభ రాశి వారికి శత్రువుల వలన భయం కానీ, రుణాల వలన అసౌకర్యం కానీ ఏమీ ఉండవు. శత్రువులు మిత్రులవుతారు. ఇంకా చెప్పాలంటే శత్రువుల ద్వారా ధన సంపాదన కూడా మీకు ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ అండి, అవునా? అదొకటి మీకు ఉంది. అంతేకాకుండా వివాహాది శుభకార్యాలు, వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా సప్తమ స్థానాన్ని కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని అంటాం కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు. మీ కళత్రం వృద్ధి అవుతూ ఉంటుందండి. మీ భార్యాభర్తల యొక్క సహజీవనం చాలా బాగుంటుంది, కలిసిమెలిసి ఉంటారు. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. 4 గ్రహాలు రవి బుధ కుజ శుక్రులు ధనుర్రాశిలో అష్టమ స్థానంలో ఉన్నారు. అంటే ఈ విధంగా ఉన్నారంటే రవి బుధులు కనుక అష్టమంలో ఉన్నారంటే విదేశ పర్యటన చేస్తారు. విదేశాల నుంచి మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం ద్వారా ధన సంపాదన ఉంది. గురుడు కూడా చూస్తాడు కాబట్టి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విషయంలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, మీరు బ్యాంకింగ్ రంగంలో కానీ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రవి బుధులు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుజ బుద్ధులు కూడా అక్కడ ఉన్నారండి మీకు. అంటే జనరల్గా కుజ బుద్ధులు అంటే కాంబినేషన్ ఏంటంటే మీరు మ్యాథమెటిషియన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యలో మీకు బాగా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం వస్తాయి, బట్ వాటి నుంచి అధిగమించడానికి గురు దృష్టి కూడా ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకో విషయం చెప్పాలండి, లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీరు మంచి శుభవార్తలు వినడమో, మీకు అనుగుణంగా మీకు తీర్పు రావడమో జరగడానికి అవకాశాలని చెప్తున్నానండి. అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అష్టమ స్థానం స్ట్రాంగ్గా ఉండడమో, అష్టమాధిపత్య చూడడం వల్ల ఆయుర్దాయం కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు భాగ్య రాజ్య లాభస్థానాలు, ఇది పర్ఫెక్ట్. అసలు ఇది కదండి మీకు కావాల్సిందే అని అంటాం కదా సరే. జనవరి నెల మొత్తం కూడా 13వ తారీఖు నుంచి కూడా వృషభ రాశి వారికి ఎంత అదృష్టం అంటే అంత అదృష్టవంతులు కూడా ఉంటారు, ఇంకో రాశి వాళ్ళు ఉండరు అని అనుకుంటాం. కరెక్టే. అసలు యాక్చువల్గా రవి బుధ కుజ శుక్రుడు మీకు 12th హౌస్ లార్డ్ 9th భావంలో ఉన్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్కి ఖచ్చితంగా వెళ్ళి తీరుతారని అర్థమైపోతుంది. అంతే కదా. కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, పైగా సప్తమాధిపతి కూడా అయ్యాడు. సో ఇదొక మంచి శుభసూచిక ఉండి, యాక్చువల్గా కుజుడు కనుక మీకు అలాగా మకర రాశిలో ఎగ్జాల్టేషన్ ఉన్నాడంటే ఏం ఫలితాలు ఇస్తాడు తెలుసా అండి? యాక్చువల్గా వాహనాలని, వాహన సుఖాన్ని, అధికారుల యొక్క అండదండల్ని, సంపదను పెరిగేట్ చేయడము, బంధువుల యొక్క ఆదరణ, స్నేహము, ప్రభుత్వం నుంచి ధన సంపాదన ఉంటుంది. అంతేకాకుండా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో, బిజినెస్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. వ్యాపారం కదండి అంతా. శుక్రులు, బుధ శుక్రులు ఉండడం వల్ల సినిమా రంగం, మీరు సినిమా రంగంలో బాగా డబ్బు వస్తాయండి. మీరు సినిమా రంగంలో సక్సెస్ అవుతారు. మీరు ఏ ఫిల్మ్స్ అయినా సరే మీకు భాగ్యస్థానంలో బుధ శుక్రులు ఉండడం వల్ల సినిమా రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కొత్తగా సినిమాలో ట్రై చేసేవాళ్ళకి కానీ, అయితే ప్రొడ్యూసర్స్ కానీ, అయితే డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, వీళ్ళందరూ కూడా మంచి శుభసూచకాలు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి. అద్భుతంగా ఉంది. తర్వాత భూములు కూడా కొనుగోలు చేసుకుంటారు మీరు. అలాగే ఇంజనీరింగ్ సంబంధించిన విద్య రీత్యా విదేశాలు, డాక్టర్ సంబంధించిన విద్య విదేశాలు, అంతేకాకుండా మీకు విదేశ పర్యటన ఎక్కువ ఉంటుంది. షూటింగ్ రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారండి బాగా. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు దర్శనం చేసుకుంటుంటారు. చేసుకోవడం వల్ల మహా అదృష్టం ఉంటుంది. అంతేకాకుండా కామాఖ్య అమ్మవారి దేవాలయాలు, శక్తి పీఠాలు చూడడానికి ఎక్కువ అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. అద్భుతంగా మీకు ఉన్నాయి. భాగ్యస్థానము ఏమాత్రం చెడిపోలేదండి. ముఖ్యంగా మకర రాశిలో కనుక రవి బుధులు ఉంటే చురుకైన స్వభావం ఉంటుంది. అధికమైన తెలివిగల వారుగా ఉంటారు. ఫైనాన్స్ రంగంలో బాగా ఉంటారు. విద్య బాగా వస్తుంది. అంతేకాకుండా మీకు కొంతమంది ఉంటారు సాహిత్య రంగంలో ఉన్నవారు, వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వేద పండితులకి, ఆగమశాస్త్ర కవితలకి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా భాగ్యం మిమ్మల్ని అలా అంటుపెట్టి ఉంది. రాజస్థాన్లో గురుడు రాహు వలన, దశమంలో రాహు వలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. డెఫినెట్గా డెవలప్మెంట్స్ బాగా ఉన్నాయి. రాహు ఫ్లైట్స్లోకి తిప్పడము, దశమ రాహు గంగా స్నానం చేయించడము, అనేక రకాలుగా మీకు ఉపయోగపడము జరుగుతుంది. శనీశ్వరుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో శనీశ్వరుడు వాహన యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. గంగా స్నానాన్ని చేస్తూ ఉంటాడు. గొప్ప ధనవంతుని చేస్తాడు అంటారు కదా,
ధనవంతులు అవుతారు, మీకు భూలాభం ఉంటుంది, రాజ్య పూజ్యం అంటే మిమ్మల్ని బాగా మిమ్మల్ని పూజించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇష్టపడేవాళ్ళు. కానీ విద్యలో కొంచెం చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. వృషభ రాశి వారికి విద్యలో ఆటంకాలు కేతువు వలన, లాభంలో ఉన్న శని వలన, కేతు ఫోర్త్ భావం ఉండడం వలన ఆటంకాలు ఉన్నాయి. కష్టపడండి, ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా మనకి పరమ పవిత్రమైన మాసం అండి. ముఖ్యంగా 14వ తారీఖునే సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా ఆ రాశిలోనే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సరే పక్కన పెడితే మకర రాశిలోకి సూర్యభగవానుడు సంక్రమణము అంటాం, మకర సంక్రమణము. దానివల్ల ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అంటే 14 జనవరి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు సూర్యభగవానుడి యొక్క గమనము అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. సరే, అదొకటి. ఆ రోజున సూర్యభగవానుడు చేసేటువంటి పూజలు, దానాలు, హోమాలు, అంతేకాకుండా బంగారం దానము, గోధుమల దానము ఉంటాయి కదా, అటువంటి దానాలు చేసుకోవడము, అన్నదానము, అలాగే సూర్యభగవానుడి ఆరాధన చేయడం వలన సకల శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, ఈ నెల 14వ తారీఖు కూడా మనకి మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అయ్యప్ప స్వామివారి యొక్క మకర జ్యోతి దర్శనం. ఆ రోజు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అందుకని ఈ నెల మొత్తం కూడా అయ్యప్ప స్వామిని పూజించడం ఒకటి, సూర్యభగవాన్ ఆరాధన, ఈ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. అంటే సూర్యభగవానుడు, అయ్యప్ప స్వామి వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మనకి. అంతేకాకుండా జ్యోతి దర్శనం కూడా మహాపుణ్యం అని అంటాం కదా. సో అదొకటి, జ్యోతి దర్శనం చేసుకోవడము అది చాలా పుణ్యం. సో ఈ విధంగా చేసుకుంటూ ఉండడము. 6వ తారీఖున కూడా సంకటహరి చతుర్దశి వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి. ఆ రోజు కూడా 6వ తారీఖు, సుమారుగా 6వ తారీఖు అనుకుంటా, ఆ రోజు కూడా ఇలాగా పూజలు చేసుకోవడం వల్ల, వినాయకుడికి గరికతో పూజ చేయడం వల్ల, స్వామివారికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం వల్ల సకల దోషాలు కూడా, అంటే 12 రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయండి. అంటే కొంతమందికి వివాహాల కోసము ట్రై చేస్తుంటారు, ఉద్యోగాల కోసము, కొంతమంది ఏమో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విద్య కోసము ఇలా ప్రయత్నిస్తుంటే ఈ పూజలు చేసుకోవడం అంటే చాలా మంచిది. అంతేకాకుండా రాహుకి, కేతువుకి, శనీశ్వరుడికి కూడా పూజలు చేసుకోవడము, జపాలు, దానాలు, హోమాలు చేయించుకోవడం వల్ల చాలా మటుకు కూడా ఈ చెడు ప్రభావం, అంటే రాహు వలన, కేతువు వలన, శనీశ్వరుడు వలన వచ్చే చెడు ప్రభావాలు మీకు బాగా తొలగిపోయి శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా సూర్య భగవానుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.